Good morning, students. Today we are going to real number exercise 1.2. So, first question, classify the following numbers as a rational number or irrational number. So, these are a 6 question. First one, root 27 is a rational or irrational? Find out. So, rational definition, the given form p by q is called q is not equal to 0. So, this is called a rational form. And square root numbers also rational form. So root 27. So root 27 ఏ విధంగా రాసుకో, it can be written as 3 9s are 27. Here root 3 into root 9. So root 3 into root 9 square root 3. So 3 into root 3 value 1. So 1.7320508 అండ్ సో ఆన్. అంటే రిపీట్ నెంబర్స్ అనేటివి కంటిన్యూగా వస్తున్నాయి. సో ప్రోడక్ట్ చేస్తే మనకు ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే ఎక్కడ కూడా మనకు స్టాప్ అంటే నెంబర్స్ అనేటివి కంటిన్యూగా వస్తాయి కాబట్టి సో ద రూట్ 27 ఈజ్ ఏ ఇరేషనల్ ఫామ్. రూట్ 27 అంటే మనకు వస్తే ఈ విధంగా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 4 ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 into 2. సో రూట్ 2 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సర్ 2. సో 2/1 ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ రూట్ 4 ఈక్వల్ టు మనకు ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2. సో దిస్ ఈజ్ ద రేషనల్ ఫామ్. సో మనకి ఇక్కడ రూట్ 27 అనేది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాదు కాబట్టి ఇది ఇరేషనల్ ఫామ్గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 9 ఉందనుకోండి. సో 3 into 3. సో 3 స్క్వేర్ 3 క్యాన్సల్. సో స్క్వేర్ క్యాన్సల్ 3 వస్తుంది. అంటే రూట్ 9కు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 3. సో డినామినేటర్ ఆల్వేస్ 1 ఉంటుంది కాబట్టి మనకు దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ ఫామ్. సో రూట్ 4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కానీ p/q ఫామ్గా రాసుకోవడానికి వస్తే సో అటువంటివి రేషనల్ ఫామ్. అలా కాకోకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 రూట్ 3 రూట్ 5. సో వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రావు కాబట్టి సో దీస్ ఆర్ ఆల్సో ఇరేషనల్ ఫార్మ్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1.2145 అండ్ సో ఆన్ ఇలా ఇన్ఫైనైట్ నెంబర్స్ అనేటివి వస్తాయి. వాటికి నాట్ కౌంటబుల్. సో దీస్ ఆర్ కాల్డ్ ఏ ఇరేషనల్ ఫార్మ్స్. సో సెకండ్ వన్ రూట్ 441. దీనికి స్క్వేర్ రూట్ వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 2 2s are 4. నెక్స్ట్ 4 1. నెక్స్ట్ 2 + 2 4. ఇక్కడ 1 ప్రోడక్ట్ చేస్తే 1 into 1 1 1 4s are 4. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి అంటే రూట్ 21 into 21 ఈక్వల్ టు 21 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతుంది 21. సో 441కు స్క్వేర్ రూట్ ఏమొచ్చేసింది 21 వచ్చేసింది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో డినామినేటర్ 1 ఉంటుంది రేషనల్ ఫామ్ కాబట్టి దిస్ ఈజ్ ద రేషనల్ ఫామ్. అంటే సెకండ్ వన్ ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది. అదే ఫస్ట్ వన్ రూట్ 27 అనేది ఇరేషనల్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ 30.23234234 అండ్ 5 అండ్ సో ఆన్. ఇక్కడ పాయింట్ తర్వాత 23234234 ఇలా అండ్ సో ఆన్ నెంబర్స్ అంటే ఇలా నెంబర్స్ అనేటివి వస్తూనే ఉంటాయి కాబట్టి సో దీస్ ఆర్ ఏ అన్కౌంటబుల్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ద ఇరేషనల్ ఫామ్. ఇట్ ఈస్ ద ఇరేషనల్ ఫామ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 7.484848. అంటే ఇక్కడ నెంబర్ అనేటివి ఎలా అవుతున్నాయి 7.4848 అంటే సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 48 బార్గా రాసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్
సో 748 మైనస్ 48 బై ఇక్కడ 2 నెంబర్స్ బాగున్నాయి కాబట్టి 99గా రాసుకుంటే సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి. సో సారీ, ఈ 7.484848 అంటే ఇక్కడ నెంబర్స్ అనేటివి కంటిన్యూగా వస్తున్నాయి. ఎటువంటి నెంబర్స్ వస్తున్నాయి? 484848 అనేటివి వస్తున్నాయి కాబట్టి రిపీటింగ్ నెంబర్స్ వస్తున్నాయి. ఈ రిపీట్ నెంబర్స్ ఈ విధంగా రాసుకోవచ్చు. 7.48 బార్గా రాసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి రిటర్న్ 7.48 బార్. సో 748 బార్ లైన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి కాబట్టి -7 బై ఎన్ని నెంబర్స్కి ఉన్నాయి? ఇక్కడ 2 నెంబర్స్కు. సో డినామినేటర్లో 2 9s రాసుకోవాలి. ఇప్పుడు ప్రోడక్ట్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తే 741/99. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ P/Q ఫామ్. సో దిస్ ఈజ్ ద రేషనల్ ఫామ్. అంటే మనకు P/Q ఫామ్గా రాసుకోవడానికి రావాలి. ఇట్ కెన్ బి రిటర్న్ ఈజ్ ఇన్ ద P/Q ఫామ్ ఆర్ స్క్వేర్ రూట్ నెంబర్స్ ఆల్సో కాల్డ్ ఏ రేషనల్ ఫామ్. సో అన్కౌంటబుల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏ అండ్ ఇరేషనల్ ఫామ్స్. సో ఇక్కడ 4th వన్ రేషనల్ ఫామ్గా రాసుకోవచ్చు మనకు. అండ్ 5th వన్ 11.2132435465. ఇంకా నెంబర్స్ రావు, ఇక్కడ స్టాప్ చేసినారు వాళ్ళు. అంటే ఇట్లా అండ్ ఫుల్ స్టాప్ పెట్టినారు అనుకోండి, డాష్ డాష్ అని. సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇరేషనల్ ఫామ్. ఇక్కడ అనేది స్టాప్ చేసినారు కాబట్టి సో దిస్ ఈజ్ ద రేషనల్ ఫామ్. కౌంటబుల్ నెంబర్స్, దిస్ వన్ ఆల్సో రేషనల్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్ 0.300300300003 అండ్ సో ఆన్. అంటే నెంబర్స్ అనేటివి ఇలా కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఏ ఇరేషనల్ ఫామ్. ఈ విధంగా రేషనల్ ఇరేషనల్ ఫామ్స్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ విత్ యాన్ ఎగ్జాంపుల్ హౌ ఇరేషనల్ నెంబర్స్ డిఫర్ ఫ్రమ్ ద రేషనల్ నెంబర్. అంటే రేషనల్ నెంబర్కు ఇరేషనల్ నెంబర్కు యొక్క డిఫరెన్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేయంటున్నాడు. రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏమి? రేషనల్ నెంబర్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ P/Q. Q is not equal to 0 is called a rational form. Irrational form is not rational form. It can be not written in the form of P/Q is called a irrational number. For example, irrational expressed P/Q form, Q is not equal to 0. So 2/5. Example 8/7, √4, √9, √25 అండ్ సో ఆన్. అంటే ఇటువంటి నెంబర్స్కు రేషనల్ ఫామ్. ఇరేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ P/Q ఫామ్, Q is not equal to 0, వేర్ √2, √3, √5, √7 అండ్ 2.1432 అండ్ సో ఆన్ నెంబర్స్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఇలా స్టాప్ తర్వాత. సో దీస్ నెంబర్స్ ఆల్సో కాల్డ్ ఏ irrational number. These numbers also called a rational form. Third question, find the irrational numbers between 5/7 and 7/9. How many more than they are baby? అంటే ఇక్కడ ఇరేషనల్ నెంబర్స్కు 5/7కు 7/9కు మోర్ దాన్ అంటే ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. సో 5/7ను 7th 5 డివిజన్ చేసుకోవాలి. డైరెక్ట్ పోగొట్టి 0.77 49. సో 1. నెక్స్ట్ 7 1 ఈజ్ 7 3. నెక్స్ట్ 7 4 28. నెక్స్ట్ 2 7 2 14. 7 8 56. 7 5 35. నెక్స్ట్ 7 7 49. ఈ విధంగా ఎక్కడ కూడా మనకు డినామినేట్ ఇక్కడ రిమైండర్ 0 రాదు. అంటే నెంబర్స్ అనేటివి ఇలానే వస్తున్నాయి, అన్కౌంటబుల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి. సో మనకు 5/7కు
0.714285 అండ్ సో ఆన్. ఈ విధంగా నెంబర్స్ వచ్చేసినాయి దీస్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ 9తో 7/9 డివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ 0.0 7 8 జా, సో 9 7 జా 63. నెక్స్ట్ 9 7 జా 63 సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ 9 7 జా 63. నెక్స్ట్ 9 7 జా 63. అంటే నెంబర్స్ ఎలా వస్తున్నాయంటే ఇక్కడ 7/9కు 0.7777 అండ్ సో ఆన్. సో బిట్వీన్ ఆఫ్ ఏ ఇరేషనల్ ఫామ్ ఇక్కడ 0.714285 అండ్ సో ఆన్ 0.7777 ఆన్సో. ఇక్కడ బిట్వీన్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ మనకు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.71 ఇక్కడ 42, సో 2 డెసిమల్స్ తీసుకుందాం పాయింట్ తర్వాత. 0.71కు 0. ఇక్కడ 2 డెసిమల్స్ ఈ 0.7, ఈ 0.71కు 0.7 బిట్వీన్ ఆఫ్ ఏ 0.71234 అండ్ సో ఆన్. ఇక్కడ 0.7 అంటే 7. ది బిట్వీన్కు 0.71కు 0.7కు నెంబర్స్ ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ 0.324 అండ్ సో ఆన్. నెక్స్ట్ 0.723456 అండ్ సో ఆన్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తాయి బిట్వీన్ ఆఫ్ ఏ 5/7 అండ్ 7/9కు మనకు ఇన్ఫైనైట్ నెంబర్స్ ఇరేషనల్ నెంబర్. అండ్ సెకండ్ fourth question, find a 2 irrational numbers between 0.7 and 0.77. ఇక్కడ 0.7కు 0.77కు ఇరేషనల్ ఫార్మ్స్ 0.7 అండ్ 0.77. ఒకవేళ మన స్కేల్ పైన రిప్రజెంట్ చేసినాం అనుకోండి 0.7, ఇక్కడ 0.77 అంటే ఏమొస్తుంది 0.71, 0.72, 0.73, 0.74, 0.75, 0.76 అండ్ 0.77. మళ్ళా బిట్వీన్ ఆఫ్ ఏ మళ్ళీ 0.7కు 0.71కు ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. 0.71, 0.7కు ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మనకు సో దే ఆర్ 2 బిట్వీన్ ఆఫ్ ఏ ఇరేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0.70, 10, 100 ఇట్లా 11 ఇన్ఫైనైట్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ 0.71కు 0.71కు బిట్వీన్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ 0.70, 200, 2002 అండ్ సో ఆన్. అంటే మనకు 0.7కు 0.77కు సో ఇన్ఫైనైట్ ఆఫ్ ఏ ఇరేషనల్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్